హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో ఒక పెద్ద ప్రమాదంలో నుంచి మన బాబాయ్ గారు అయితే బయటపడ్డాడు. అదేంటి అంటే మన గ్యారేజ్లో అటుకు మీద ఒక పెద్ద నావమామ ఉన్నది. వీడు మొత్తం పొద్దుగాల నుంచి అటుకు మీదనే ఉన్నాడు. ఇప్పుడే కింది తీయండు. డిస్ప్లే మీద ఒక వీడియో అయితే ఇస్తా, ఆ వీడియో చూడుర్రి. దానికి పాము మీదకి అయితే పోయింది. అది అటుకు మీదకి ఎట్లా ఎక్కిందో మాకు అర్థమైతలేదు. మాకే ఎక్కరాదు, పాము ఎట్లా ఎక్కిందో అర్థమైతలేదు. ఎవడు ఫస్ట్ చూసినవాడు తమిళనాడు శేఖర్ అయితే చూసిండు. అది పడిగా తీసిందా? ఫస్ట్ చూసింది వీడియో విట్నెస్ నంబర్ 1. ఎలుగురికి వచ్చింది, ఎలుగమ్మడి వచ్చింది. ఎలుక పొంగనే పామనగానే అది చూసి ఇట్లా పడిగిప్పింది. ఎవరన్నారు పామని? పడిగిప్పింది. చూసి ఇప్పిందా? భయపడొచ్చు. పడిగిప్పగానే బాబాయ్ విలువగానే పైన పోయింది. అంతలో వీడియో వేసిన చిన్న తల్లి అనిపించింది. ముఖం అయితే కావాలి, ఫేస్. మనం ఒకసారి దొరకబట్టాను చూడ పిల్ల. దాని సైజేనా? మేబీ దాని బ్యాచ్. ఎందుకు అంతే ఉందా? దానికంటే కొంచెం ఇంతుంది. అది అప్పుడే ఇంతుండే, అది ఇంకా అంతే ఉంటదా? పెద్ద కాదు అది, సన్న ఉండే. అప్పుడు వీడియో తీసిరిగా తోకడికి ఒకటే కాదు. ఒక పని చేద్దాం, మీకు ఎవరు ఎక్కకూర్రి. ఇది ఉంది ఆ కవర్, మొత్తం కవర్ ను తీసి పైనకి వేద్దాం పట్టరి. పొద్దుగాల నుంచి 3 సార్లు ఎక్కిరు అటుకు మీద. పొద్దుగాల నుంచి 3 సార్లు ఎక్కిరు. గేమింగ్ ఛానల్ గురించి వెబ్ క్యామ్ దొరుకుతలేదా? వెబ్ క్యామ్ గురించి సెర్చ్ చేస్తున్నాము. 3 సార్లు ఎక్కిరు అలా. ఇస్తే మీ తీసి మీద వారేర్రి. ఎంత సామాను చూడు, మీద సామాన్ చూపెట్టరా ఒకసారి. ఎక్కిన వాళ్ళ దయ్యం అసలు అట్టెట్లు ఎక్కింది. నాకే ఎక్కరాదు. లైట్ మీదకి వచ్చింది, మీదకి వచ్చి ఆ లైట్ మీద నుంచి ఏడు దొరుకుతుంది అలా. ఒక బిల్డింగ్ మొత్తంలో పట్టే సామాన్ అంతున్నది కదా దీని మీద. మినీ బిల్డింగ్ దొరికినాయి. మరి ఎలుకలు ఏబట్టే వస్తున్నాయి. నిన్ననే చేసినాం క్యాంపింగ్. ఏంది పుట్టలో క్యాంపింగ్. ఆ లోపలనే వచ్చేసింది. దాని ఇంట్లోకి మేము పోతే మా ఇంట్లోకి అది వచ్చింది. మీరు నా ఇంట్లో ఎట్లుంటారు, నేను మీ ఇంట్లో దాని వచ్చింది. అది దీంట్లోకి పోయి చెయ్యి పెట్టి పెద్ద పాము దాంట్లోకి పోయి చెయ్యి పెట్టి ఏం చేద్దామన్నా కానీ నాకు ధైర్యం అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటుకు మీద పాము ఉన్నది. ఆ సామాను తీద్దామన్నది, నాకు గెలుకుదామన్నా అని భయం అవుతుంది. సో మేమైతే ఏం చదువుతలే. మా బాబుకు ఫోన్ చేసి చెప్పిన ఇట్లా అటుకు మీద పాము ఉందంటే మా బాబుకి తెలిసిన వాళ్ళు ఉన్నారట పాము పట్టేట. ఆయన నెంబర్ పంపిస్తాను. ఆయన నెంబర్ పంపిస్తే ఆయనకు ఫోన్ చేద్దాం. మాకేమనిపిస్తుంది అంటే మన సామాన్ తీసి కింద వేసినాం అనుకో, ఉరికితే అది బాధ. అటుకు మీద అయితే పాము ఉన్నది. మరి ఎట్లా ఆయనకు ఫోన్ చేసుడు? నెంబర్ పంపిస్తాను. డ్రైవింగ్ ఉన్నట నెంబర్ పంపిస్తాను. నెంబర్ పంపని నాకు ఫోన్ చేద్దాం. నాకు తెలిసి మనం ఇంతమంది ఒకటేసారి మాట్లాడినాం ఇవన్నీ నాకు వచ్చి పాము అని. అది ఇటు పోతుంది, అయినా ఇటు పోతుంది. ఫోన్కి ఏం లేదు ఆప్షన్. ఫ్లైట్ సీట్లు ఉన్నాయా దానికి? అది కిందికి దిగుతే అది కూడా పోతుంది. ఎప్పుడు ఇవంతా తీసేయాలరా. మనం మంచిగా రేకులన్నీ వేసుకోవాలి కనీసం. అరే శేఖర్, గడికి జాలి కట్టుకుని అడికి రేకులు వేసుకోవచ్చుదా? అటు రేకులు వేయాలి. అప్పుడే 4-5 తెస్తే వీళ్ళే ఎత్తారు. అట్లే వేసుకోవాలి. ఇబ్బంది ఉన్నది. పాముల లొల్లి బాగా ఉన్నది. మేము గీ అటుకు మీద కొత్త అనేది కళ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇవరి దాకా బాగా 2-3 గంటలు దాని మీద మొత్తం సామాన్ మొత్తం గజ్జి ఇప్పుడు ఎలుకనా? అది పామ. చూసినామన్నా పడిపోయింది. అది ఎలుక మరి గట్ల ఇప్పుడు వచ్చింది కాదు. అది నేను పాము అనుకున్నా. ఎలుకలు తినడానికి పాము వచ్చింది. కొంచెం పెద్దగా పాము పోయినాక 2-3 ఎలుకలు ఇటు కింది కొట్టి పోయింది, మీది కొట్టి ఇటు పోయింది. కిందికి దిగి ఫోన్ చేయి. పామేనా? పట్టుకో. అరే పట్టే తీసుకురా. ముఖం కిందికి వచ్చింది ఇట్లా లాస్ట్ మూలకు అడిదిక్కు. కొడితే అరే ఫోన్ చేయి. అరే ఫోన్ చేయి. చేతున్నా ఐఫోన్ లో క్యాప్చర్ అయ్యారు. పట్టుకోరా, విద్య పట్టుకుని ఉండు. ఆ మూల పొట్టి దిగుతుంది. దిగిందా? పామేనా? కింద పడే వాడికేని ఫోన్
దాటిండా కలుపుతుంది ఏడుంది మూలకు ఊకి వచ్చి 2 సార్లు చుట్టూ పోయింది మంచిగా విషయం తాజును అది నల్ల తాసైనా చూడదా అందుకే కిందికి వస్తానే ఆ పైన నుంచి మొత్తం 4 కిందికి వచ్చింది వాడు మెస్లే వరకల్లా అదైతుంది ఆయన ఫోన్లో ఆడతలేడు ఎన్నున్నాయో ఇంకిల్లా ఇలా తల్లి పిల్లలు ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, ఇలా ఒకటి ఒక ఫ్యామిలీ ఉంది. ఇలా మనం 2 పట్టినాం, ఇలా ఒకటి నాకు కనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇంకెన్నున్నాయో ఇట్లా. బ్రో హలో బ్రదర్ ఎక్కడున్నారు? బ్రో నేను కరీంనగర్లో ఉన్నా బ్రో. అబ్బా పాము వచ్చింది ఇక్కడికి మా స్టూడియో దగ్గరికి, పడతారేమో అని ఫోన్ చేసినాం. ఎక్కడ? సబ్ స్టేషన్. నేను లేను బ్రో లోకల్లో. వాళ్ళు ఉన్నారా తెలిసిన వాళ్ళు? ఉన్నారు కానీ వాళ్ళు పైసలు గీసాలు అడుగుతారు బ్రో. మళ్ళీ 1000 రూపాయలు అడుగుతాడు. 1000 రూపాయలు తీసుకుంటాడా? ఇప్పుడు నాకు రామంచి నుంచి ఫోన్ వస్తే వానికే పంపించిన. అబ్బా రామంచి వెళ్తుగా ఇక్కడ అటు పోయిండు బ్రో. నవంబర్ వచ్చింది లోపల బొరింది అది. సామాన్ అలా వచ్చింది, మా సామాన్ అలా కనబడుతుంది, బయటకు వెళ్తుంది లోపల పోతుంది, బయటకు వెళ్తుంది లోపల పోతుంది. ఎట్లా బ్రో మళ్ళా? నేను కూడా లోకల్లో లేను. తెలిసిన మన నంబర్ మాట్లాడదాం, పైసలకైనా సరే. సరే నీకు నెంబర్ పెట్టుకున్నాం. అది నంబర్ పెట్టు. ఓకే. ఆయన ఎవరో అనుకున్నాము, కాకపోతే తెలిసిన ఆయనకు ఆ షాప్ ఉంటుంది కా ఉండదా రా గర్ల్స్ హై స్కూల్ కాడ, మన పెట్ షాపు ఎదురుగుంటది. ఆయన లేడాట, మంచిగా అన్ని కలిసినాయి అలా. అదే పట్టే వచ్చింది తలకే కింది కన్నా చూలే మూల కింది దిగింది, మళ్ళీ మనం ఉర్రంగా పైకి లేచింది తలకే. ఎవరు మళ్ళీ ఇక్కడ వేరే దిక్కు దిగిందా ఆయన? కుక్కలు ఉన్నాయా? నంబర్ అయితే పంపించిండు వేరే ఆయనది, ఆయనకు ఫోన్ చేస్తున్నాడు. హలో బ్రదర్, మన మామరాబిట్ ఆయన లేదా, ఆయన నంబర్ ఇచ్చిండు, స్నేక్ వచ్చింది ఒకటి. ఎక్కడ లొకేషన్? సబ్ స్టేషన్. సబ్ స్టేషన్ కనబడుతుందా? అది వస్తుంది లోపల పోతుంది, వస్తుంది లోపల పోతుంది. అచ్చా ఎలా ఉంది అది? మన అటుకు మీద మా ఇంటికాడ బైకాడ గ్యారేజ్ ఉంది, ఆ గ్యారేజ్లో ఉంది అది. కాదన్నా పొక్కలా ఉందా? పొక్కల లేదు, సామాన్లలో ఉన్నది. సామాన్ ఫుల్ ఉందా? ఉన్నది, కొద్దిగా అంత ఉంది. ఒకసారి వీడియో పెట్టు బ్రో, సామాన్ ఎంత ఉన్నది, దాని తర్వాత మీకు ఫోన్ చేస్తాను చూసి. సరే సరే. ఎంతసేపు అవుతుంది మీకు కనబడి? మాకు కనబడి అర్ధగంటకి ఎక్కువ అవుతుంది. మాకు ఇప్పుడే కనబడదు, అది 5 నిమిషాలు అవుతుంది. కిందికి వస్తుంది మీదికి పోతుంది, కిందికి వస్తుంది మీదికి పోతుంది. ఓకే బ్రో, 1000 రూపీస్ చార్జెస్ అయితే, పాము దొరకకుంటే 500 రూపీస్ అయితే రమ్మంటే వస్తాం. సరే సరే, దారి ఎంతసేపు పడుతుంది టైం? ఒక 15-20 మినిట్స్ పడుతుంది. సరే సరే, తొందరరా, అది ఈయనే ఉన్నాం మేము. సరే. పాము దొరికితే 1000 రూపాయలు తీసుకుంటాడట, పాము దొరకకుంటే 500 తీసుకుంటాడట. చూద్దాం ఇక, దొరికితే మంచిగా ఉంటుండే, మాకు కూడా మీ భయం ఉండకపోదు, మీకు ఎక్కడైనా సామాన్ అన్నా కానీ మొత్తం షీది అయింది. కిందికి వచ్చి పోయింది, మళ్ళీ తినలేదు అది. పనులకు సరిగా రాకమంది, మొత్తం వర్క్ కంప్లీట్ కాలేదు, స్టూడియో పని కానీ, లేకుంటే అక్కడ దగ్గర రేకులు వేసుకుంటే వాళ్ళం, రేకులు వేసుకుంటే మంచిగా అదురుకుందాం సామాన్లు. పాములలో ఉండపోవు. బాబాయ్ ఏంది పాములలో లేని బాబాయ్? ఏమో ఇలా 3 గంటలు ఉన్నారు దాని మీద. 3 గంటలు ఉన్నా చుట్టి వచ్చు బాబాయ్. ఆల్రెడీ చుట్టింది కదా, చుట్టి పెద్ద చుట్టి. అరే నాకు తీసుకురాపు, వీడియో అప్లోడ్ చేసేది ఉన్నది, ఏడికించి మోదలుచుకోలే. ఆ పామును పట్టినాక ఏడికంగా కలుగుతా, ఇవ్వనికి ఏమైనా గరిచినా కానీ ఇబ్బంది. దొరుకుతాంట్రా ఖచ్చితంగా. దీంతో పట్టినా 2 పాములు పట్టినా, దీంతో 3 పాములు పట్టినా దీంతో. కాకపోతే ఆడది అది బయట కనబడితే దొరకబడదు, బయట కనబడతలేదు కదా అది. మొత్తం సామాను ఇట్లా మొత్తం ఏం చేయని అర్థమైతే లేదు దానికి. భయపడ్డాడు చెంగు అన్నాడు. తాజుగాడు తాడు మెడలు వేసుకుండు, వాడు ఉచ్చుడితోటే వాటర్ తీసుకొని వచ్చిండు. వాడు తాజుగాడు మెడలు తాడేసుకుంటే పామురా అన్న తాడుని, వాడు ఆ తాడు చూసే భయపడ్డాడు. అరే నిన్న లబ్బర్ పంపులు అన్నీ ఎడబెట్టిర్రా, అవి నేను జాబ్ పెట్టరా, అవిటిని చూసిన భయం అవుతుంది.
ఇది చూసి నిజంగా దాచిపోయాం ఆయన వచ్చి ఇక గిదే పాము అనాలి. ప్రాంక్ బ్రో ప్రాంక్. ప్రాంక్ అయితే 10,000 సైలెంట్ ఉన్నా నా ఒకసారి బయటికి వెళ్తే మళ్ళీ ఎప్పుడన్నా రియల్గా వచ్చినా కానీ ఫోన్ చేస్తే రారు అట్లా చేస్తే. సైలెంట్ ఉన్నా వెళ్తే సైలెంట్. శేఖర్ కోడింగ్ చేస్తున్నాం పాముకు బయటకు వస్తుంది. మ్యాజిక్ వచ్చిందా బాగు సెల్ఫీ వీడియో ఎందుకు వెనుక ఎన్నుకున్నది రక్త పింజర్ ఇవ్వరా మళ్ళీ రమ్మరా పాము వచ్చిందని చెప్పి కోడింగ్ చేస్తున్నాను. రమ్మని పాము పడతాడు పన్యాల దోస్తులు వచ్చినాడు. పాము పడతారా మీరు ఎవరన్నా? పాము పడతారా? బాగా వచ్చి వచ్చినాడు. పన్యాల దోస్తులు వచ్చి వాళ్ళని పాము పట్టేస్తుంటే మంచిగా మళ్ళీ తినలేదు అసలు మీద ఆడుకుంటుంది. మూలకి 2 సార్లు వచ్చింది వాడు తాగాడు. సంపూర్ణ అదే అటాక్ వస్తారు ముసల్పానం. బాబాయ్ ఎట్లా చేద్దాం బాబాయ్? సర్చ్ కింద మీద మొత్తం చూసుడే. చుట్టూ పోగానే 1-2 కిలోల కోడి నాటుకోడి తెచ్చి ఇలా మాకు గోషుడు తీసుకురా. బతికినాం లేదనుకో అయిపోతావు. పట్టుకరా 2 కిలోల కోడి. దానికి దీనికి కోడి 2 నిమిషాలు 2 కిలోల కోడి 600 రూపాయలు స్కెచ్ చేసిరు గట్టిగానే. నాటుకోడా అంతే. నీ పానం కంటే ఎక్కువ నా కోడి చెప్పు. సిటీలు పానం కంటే ఎక్కువ నా కోడి. అది ఎక్కువనే నీళ్ళకి కాదు. నేనైతే ఎప్పుడో వచ్చి పెడుతున్నా. 3 నెలల కోడి ఎప్పుడో వచ్చి పెడుతున్నాను. మరి అలాగే 3 నెలలు అవుతుంది. వీడు వాడు ఇద్దరు కోడి 2 కోడి వచ్చి ఉన్నాయి. ఇస్తలేరు రాలి మీరు చెత్తలేదు నేను చెప్తే వచ్చిందా ఆ మూలకు మొత్తం. హలో 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 పంపించిన వాట్సాప్లో. అదే లొకేషన్ పంపించారా? పంపించిన వాట్సాప్లో. ఓకే రారి వెళ్ళిరు ఆల్రెడీ బండి మీద వస్తూనే ఉన్నారు. సంపుకొత్తరు వాళ్ళు అనుకోవచ్చు అబ్బా పూటకు 500 దొరికినాయిరా 500 దొరికినాయిరా నువ్వు తీసుకొని 500 ఇస్తా. పడతా అదే అది 100 రూపాయలు బండి భయపడ్డా. పాములు పట్టాడు. పామును పట్టే దానికి ముద్దిస్తాడు. అది కాడెత్తది కథ మాట అడ్డే. ఇక నేను ఇస్తే అట్లే ఉంది ఇప్పుడు మీ కథ. ఏంటి స్వీట్ నువ్వు పాము అత్తలేదు ఇద్దామంటే పాము ముద్దిస్తున్నా నేను కథల పడకుర్రి. అవిట్లతో ఆడితేనే వచ్చినట్టున్నది నిన్న. అరే పిల్లలైనా గీడునే వీళ్ళ దగ్గర. అసలు ఏమనుకున్నాము అంటే ఇవాళ అది నిజంగా లెక్కనే ఉంది. భయం అవుతుంది. వచ్చిన ఇప్పుడే ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసి సాయంత్రం లైవ్ స్ట్రీమ్ పెడదాం అనుకున్నాము ఫ్రీ ఫైర్ది. కాకపోతే మొత్తం అంత ఆగమైంది. అది వెళ్తలేదు ఇక బయటకు. పాములు పట్టడానికి వచ్చేవరకు కొద్దిగా టైం పట్టేటట్టున్నది. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే కొన్ని సామాన్లు తీసేస్తున్నాం. ఇక లేక వెళ్ళగలరు అదే ఇంకా ఇవన్నీ వరదాకా కిందనే ఉండే. ఇప్పుడే మీద వేసిరు దొరలు. నువ్వు అక్కడ దిగుతురా రాజుగా గాడేరు ఒకవేళ దమ్ కుడుకొచ్చినా కానీ ఆమాం కావద్దు. వచ్చిండా వచ్చిరు వాళ్ళు పాములు పట్టేవాళ్ళు. కిందికి వస్తుంది మీది పోతుంది, కిందికి వస్తుంది మీది పోతుంది. ఎలా నుంచి వస్తుంది? ఆ మూల పైన ఉంది ఇప్పుడు. అది అవుతుంది ఇది అవుతుంది అవుతుంది కానీ డైరెక్ట్ ఎక్కుతావు ఇక. ఇవి తీసుకో నువ్వు ఆడావా ఇంకా అవుతా 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 వరదాకా వాడు మీదనే ఉన్నాడు.
ఏమో మళ్ళీ డౌట్ ఉంది మమ్మల్ని ఆపింది మొత్తం మెలా భయ్యా చూసుకుంటా కింద వేస్తుందా మీరు అనుకోరు కింద వేసిన కొంచెం తీసుకోపోతాం సామాన్లు కానీ తీసుకోరా మొత్తం తీసుకోరా అదే మరి సామాన్లు మీకు ఎక్కడ అనుకున్నా మరి మీరికి ఎక్కింది పిల్ల ఇవన్నీ తీసిన మరి అన్ని తయారైనవి ఆగముండేవి చూడు నువ్వు చూస్తున్నావు ఇటే నామం భయం కాదా అన్న నీకు పాము ఉన్నదేమని నేను అనుకున్నాను అన్ని పాము కరిచిందేనా ఇంతకు ముందు గంట అవరా ఆరో రామంచ కాడ ఏ కాదు అక్కడ చింతల చెరువు ఇదైతే నామం పాము మరి తీసుకోరా సైడ్కి ఏదైనా ఉండదు నా పాము పట్టేదంతా తెచ్చాను గుమ్మరి అన్న కింద గుమ్మరి గుమ్మరి కింద గుమ్మరి అక్క ఇటు పోయిందిరో అటు దూరం గుమ్మరి అన్న దూరం ఇట్లా చూడరు ఇల్లు ఉందా చెప్పలేను బండి అది ఇట్లా పొడుగులే కానీ దానికి హ్యాండిల్ అన్న కింద దిగుతుంది బయట అరదికి వచ్చింది మూలకు ఆ కవర్లో పోయింది అరే బ్లేడ్ దగ్గర కవర్ కడేద్దాం బ్లేడ్ దగ్గర అలా కింద సామాన్ అడిగి ఇటే వచ్చిందా కడి ఏ కడియరా తాడకడి అవి ఇంకా కింది దిగింది అన్న అది ఇంకా పోలే సైడ్ తింటున్నాను అడికి చూడరు లోపలికి వెళ్ళలేదు లోపల ఇంత ఉంది మరి కాదు నేను ఇంత ఉందని చెప్పలేదు కుక్కలు ఇట్టున్నాయి కుక్కలకి ఇట్లా పోయిందా చక్క కిందికి ఎలుక అయితే ఒకటి बस नीचे उतरा చూసినా కానీ नीचे उतराओ उधर गैप है इधर इधर यहाँ कॉर्नर అరే బ్లేడ్ రే బ్లేడ్ చాలా కోసేస్తారు పిల్ల ఆడా నీకు इल्ला राले लोपट नहीं वो उठाओ मैं बोलता हूँ बस उठाओ वो इसमें नहीं है ऊपर అరే జాంబీ పైనకి ఎక్కు ఈ తాడు అన్ని కోసేకి తాడు కోసేకి एक जगह मिल जाता इधर यहाँ बाहर हो बाहर इधर 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 అన్న మీరు ఇండ కూడా చూడు రే ఆ మూల చూడురా కింద అలా అలాగే చూడు తొక్కలకి ఆడుతుంది ఆడతలేదు बस अपना ये सेम है वाल रैली के डब्बे के नीचे एग्जैक्ट मिलना वंच कॉर्नर में उतरा
లేవన్నా ఏం లేదు ఇక్కడ ఆర్పార ఉంది మొత్తం వాళ్ళకైనా కిందికి వచ్చింది అది దొరికితే భయం పోరా లేదన్నా ఎప్పటి నుంచి ఉన్నదేమో మళ్ళీ మంచిగా తింటుంది వంటుంది లవంగానే తిండి దొరుకుతుంది ఏమేరా అది ఎలుకలు మీరు ఇన్ని కదా వేసి అందుకే వస్తుంది బ్రీడింగ్ చేసి రండి ఎలకలు ఎలుకల ఫామ్ కవర్ దిగిన ఎన్ని వెళ్ళినాయి 30 ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొన్ని వాటర్ పోస్తున్నాం కుక్కల బయట తల్లి పోతే ఒక్క నిండింది అనుకో అలా ఉంటే 100% బయటకు వస్తాయి ఒక్క నిండి బరాబర్ నీళ్ళు ఎవరు ఉంటే వస్తుంది అది దానికి ఊపిరి తీసుకొని రాకపోతే అరే మోటార్ పెట్టరా అంత ఆగమా అని చెప్తుంది పాము అది కనబడంగానే తక్కన అందుకుంటే అయిపో దాని మీకే కిందికి వెళ్ళమంటుంది దానికి అటు మీదకి వెళ్ళి కిందికి వచ్చింది అటుకు మీదకి కానీ ఎలుకలు సంసారం పెట్టినాయి ఒకవేళ స్నేక్ దొరికినా దొరకకుండా ఇలా ఉంచాం ఇక ఇది మొత్తం డిస్మాంటల్ చేసేసి ఘోరంగా వేరే తయారు చేసుకుంటాం అదికి ఒక పొక్కున్నది ఇడికి ఒక పొక్కున్నది ఎలా పోయిందో అర్థమవుతుంది మరగా అయింది మొత్తం బ్రీడింగ్ సైడ్ పెట్టినా ఎలుకలు కొంచెం ఉన్నాయి 20-30 ఎలుకలు ఉన్నాయి ఆయన ఎలుకలు చూసి పెంచుతూ రా అంటుండు అదేనా తాగలేదు అది ఘోరంగా వెళ్ళినా నాకు జరపంగానే అది దియంగా 20-30 ఎలుకలు ఒక్కడేసారి ఈడ మాయమైందన్న అది గానే మూలకు కనవాడే పోతే ఆ పొక్కలోనే పోవాలన్న వెనక నుంచి వెళ్ళిపోవాలి బెడ్ వేసుకుంటే అయిపోతుండే లోపల మనది కాదు మనదైతే వేస్తుంటుంది బెడ్ సరే లోపలికి ఎట్లా వచ్చింది అది మేము షాకు అటుకు మీదకి మళ్ళా ఎక్కువ పైనకు 3 ఫ్లోర్ల నుంచి పట్టినామన్న ఇది అండి ఆ పొక్కలకు ఇంతమందికి పాము పోయిందని చెప్పేసి వాటర్ పట్టిరు మన వాళ్ళు అలాగే వేరే పాము బయటకు వెళ్ళింది ఆ చిన్న పాము దొరకలే జేరిపోతు బయటకు వెళ్ళింది ఆయన ఎత్తున్నారు ఏం మినమేస్ అయినా కానీ భయమే వాటర్లోకి వెళ్ళిందా మొత్తం నాణ్య ఉన్నట్టున్నదిగా మన బుడ్డ ఎటుపోయిందన్నా ఉండా నా పాము అనేది ఒక దగ్గర ఉండదు దానికి తవ్వ దొరుకుతుండో పోతూనే ఉంటుంది అది పాము అది ఏం పాము చేరిపోతు జరిపోతా అన్న తెలుగులో జరిపోట్ అంటారు ఇంగ్లీష్ రైట్ స్నేక్ అంటారు కాటెత్తేగా ఇది నాన్ వినమేస్ ఇది నాన్ విషం ఉండదు ఇలా విషం ఉండదు పాముకి చూడంగానే మనం భయపడతాం ఎందుకు భయపడతాం చాలా బిగ్ సైజ్ ఉంటాయి ఇది దాదాపు ఒక 7 ఫీట్ 8 ఫీట్ దాకా అయితే పెద్దగుంటే భయపడతాం అంతే ఇది మన ఇళ్ళలో ఎందుకు వస్తాయంటే ఇది ఓన్లీ ఎలుకల కోసం వస్తాయి దీని ఇంగ్లీష్ లో పేరే రైట్ స్నేక్ ఇది ఇది తొక్కబుట్టుడు ఏం కాదు కానీ ఎలుకల కోసం వస్తాయి ఇది మన పొలాల కానీ ఇళ్ళలా కూడా ఎలుకలు ఎక్కువ ఉంటాయి కదా అందుకనే వస్తాయి ఇది చాలా బిగ్ సైజ్ వస్తాయి నాన్ వినమస్ ఇది కాటేస్తో కూడా ఏం కాదు కానీ ఒక టీటీ ఇంజక్షన్ తీసుకోవాలి సిఫ్టీకి అయితే లేకుంటే ఇంకా ఇండియాలో ఫాస్ట్ రన్నింగ్ స్నేక్ ఇది ఇది ఉరికినట్టు ఏ పాము కూడా ఉరకదు ఇది ఓకే ప్యాక్ చేద్దామా ఇప్పుడు ఏం చేస్తావు చంపేతావా ఇడిచి పెడతావా ఇడిచి పెట్టాలి ఖమ్మంపల్లి ఫారెస్ట్ లైన్ ఇడిచి పెట్టరు కొంచెం గదిలో కొర్రి అట్లా ఉండరు మీరు గదిలో కొర్రి పట్టిండ్రా మా తన్నది
ముట్టుకోనా పట్టురా పట్టుకోను ముట్టుకుంటా గంతే. నా పక్కకి రా చేసి పట్టు ఆయన పట్టుకుంటా నీకేం అయ్యో, నా మేమేం పక్కకి కాదు రా నువ్వు. అట్లా. పట్టుకో నువ్వు అట్లా ఏం కాదు. ముట్టుకుంటా గంతే. మెడలా కాదే దాన్ని మూతు పట్టుకున్నా తోకా పట్టుకున్నా ఇప్పుడు అది కలదే నువ్వు వచ్చి పక్కకి లేడు వద్దు ఎవడో ఒకడు రారా మన బాబాయ్ అమరుడు ఆన్నే ఉండరు మీరు నలుగురు ఆన్నే ఉండరు అరే ఆన్నే ఉండరు వేస్తాడంట అన్న ఏం కాదన్న ఇట్లా పట్టు ముట్టుకుంటే కూడా అని చెప్తుంది. ఇప్పుడు అన్న ఒక విషయం చెప్పు ఇటువంటి ఇంకున్నాయా లేదా ఎట్లా తెలియాలి మాకు అన్న ఫస్ట్ అనేది పాములది మీటింగ్ టైం ఇది ఈ మీటింగ్ పీరియడ్ అన్నట్టు పాములు జతాలు కలుపుతాయి ఇప్పుడు ఈ కాలం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ గుడ్లు పెడతాయి పాము. ఇప్పుడు ఇక్కడ వచ్చింది చిన్న పాము అది అది ఆకలి కోసం వచ్చిందండి ఎలకలకు వచ్చింది కొంచెం ఎలకలు ఇంకా ఉండయి ఈ సైజు ఉన్నది అనుకో పాము రెండు ఉంటాయి చిన్నగా ఉంటాయి ఈ సైజ్ మీటింగ్ కోసం వస్తాయి మీరు ఇట్లా పెట్టారు అనుకో అన్ని అలా పోయి గుడ్లు కూడా పెడతాయి పిల్లలు కూడా తీస్తాయి సేమ్ ఇంతే సైజ్ది మొన్న ఆల్రెడీ నేను 2-3 సార్లు వీడియోలో చెప్పినా కదా మీకు నావుంబామ్ ఉన్నది. ఈరోజు ఆ పొక్కల వాటర్ పట్టిన తర్వాత అలాగే చేరిపోతే వెళ్ళింది పిల్లలు ఉన్నాయి. సో ఈ మొత్తం లొకేషన్ ఏదైతే ఉంది అంతా కూడా షిఫ్ట్ చేసేస్తాం ఇక వద్దిగా ఇక్కడ మొత్తం కథనే అవుతుంది. ఘోరంగా పెద్ద ఉంది గిరి వచ్చి ఎట్లా పిల్ల దొరకపాయ నావుంబామే దొరకలే చేరిపోతే దొరికింది కానీ. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో చూసిరే కదా గ్యాలరీలోకి అయితే పాము వచ్చింది ఇంకా నయం అని అరిసేది మిస్ అయింది. ఒక పాము గురించి వెంకలాడుతుంటే ఒక పాము దొరికింది సేమ్ ఇంతకుముందుకు మీరు ఏదైతే సైజ్ చేరిపోతే చూసారో నీకు కనబడ్డది కదా నావుంబాం కనబడ్డది కొంచెం చెప్తున్నా వీడియో వల్ల. ఈ పటాకులు కాల్సిన వీడియో అంటే నేను పెద్ద నావుంబాం ఇప్పుడు కవర్ కింద ఉన్నాయి పటాకులు కాకపోతే ఇలా గ్యారేజ్ లా ఇంత పెద్ద అరే ఎంత అదే దయ్యం ఎంత పెద్ద నావుంబాం బాగానంతున్నదట గింతున్నది పెద్ద ఉన్నది నావుంబాం తిరుగుతుంది అది అర్థం ఎంత పెద్ద ఉంది నువ్వు ఎంత హైట్ నువ్వు నేనా నీకన్నా అవుతున్నా నాకన్నా హైట్ నువ్వు నాకు తెలిసి అందరికీ తెలుసా ఎంత హైట్ 6 ఫీట్లు గింతున్నది గింతో చేరిపోతున్న నామం రెండు ఆయన ఏమంటున్నా అంటే ఈ షీదులో గుడ్లు పెడితే అవి ఆ గుడ్లు పిల్లలు అయితే ఇంకా అప్పుడు మీకు ఇంకా ఎక్కువ బాధ అవుతుంది అని అంటుండు. సో టైం తీసుకొని 2-3 రోజుల మొత్తం గ్యారేజ్ అంతా మళ్ళీ ఇంకో సెటప్ చేసేయాలి లేదా కష్టం ఇక. తల్లేడుందో పిల్లలు వచ్చినాయి కానీ రెండు బయటికి వానికి తల్లే కనిపించింది రగ్యానికి నాకు ఆ పాము కనబడ్డది ఆ పిల్ల కింది దిగింది ఎన్ని రోజులు అయిందో దగ్గర 56 ఎలకలు గన్యానం గిడ దుంకింది గిడ దుంకాడు కింద దుంకింది మళ్ళీ ఏమి చెడిపోతాయి పాము దొరికినా అయిపో మంచిగా తీసుకోవాలి మాకు టెన్షన్ ఫ్రీ ఉంటుండే ఇప్పుడు అయితే వచ్చింది అది అన్ఎక్స్పెక్టెడ్గా అదే వెళ్ళింది మొక్కలకి గింతుంది. సో మొత్తానికి గాయస్ ఇదే రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ దగ్గర కూడా మిశ్రమ పాములు వస్తే బీ కేర్ఫుల్ మీరే పట్టకూర్రి ఓపెన్ నుండి అదేదైనా తిని ఉంటే మీరు ఏదైనా చేసినా సరే కానీ ఒకవేళ అటు ఇటు తిరిగితే మాత్రం నావుంబాంని అసలే గెలకకూర్రి కరెక్టే ప్రాణానికి ప్రమాదం. మొత్తానికి ఇది రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.